హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మీకు ట్రిపుల్ ఐటీలో మార్నింగ్ నుండి నైట్ వరకు టైమింగ్స్ ఎలా ఉంటాయి, సో మనకి ఫుడ్ మెనూ కానీ, అలాగే ఫుడ్ టైమింగ్స్ కానీ, అలాగే క్లాసెస్ టైమింగ్స్ కానీ, అలాగే ఎగ్జామ్స్ డీటెయిల్స్ కానీ, ఇలాంటి అన్నీ కూడా ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మరి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మనకి మెస్ టైమింగ్స్ చూద్దాం. మనకి మెస్ టైమింగ్స్ బ్రేక్ఫాస్ట్ 7 to 8:30, లంచ్ 12 to 1:30, ఈవినింగ్ టీ టైము 5 to 6 అయితే ఉంటుంది. అలాగే డిన్నర్ అయితే 7 to 8:30 అయితే మనకి టైమింగ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కాలేజ్ టైమింగ్స్ చూద్దాం. ఇప్పుడు మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 4:45 వరకు మనకి కాలేజ్ టైమింగ్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నైట్ స్టడీ అవర్ 8 to 10 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మెస్లో ఫుడ్ ఎలా ఉంటుందంటే బ్రేక్ఫాస్ట్ మండే ఇడ్లీ, ట్యూస్డే ఊతప్పం, వెడ్నెస్డే వడ సాంబారు, నెక్స్ట్ ట్యూస్డే ఉగ్గాని, నెక్స్ట్ ఫ్రైడే ఉప్మా, అలాగే నెక్స్ట్ సాటర్డే బోండాలు, సండే దోశలు, ఇలా అయితే ఉంటాయి మనకి. మళ్ళీ ప్రతిరోజు ప్రతి వీకు ఇవే ఉంటాయని కాదు. సో ఒక వీక్ ఇలా ఉంటే నెక్స్ట్ వీకు ఇంకొంచెం చేంజెస్ ఉంటాయి మనకి బ్రేక్ఫాస్ట్ టైంలోన. అలాగే మనకి ఆఫ్టర్నూను మండే టు వెడ్నెస్డే వరకు సాంబార్ అయితే పెడతారు. ట్యూస్డే టు సాటర్డే పప్పు ఉంటుంది. డైలీ మనకి కర్డ్ అయితే ఉంటుంది. సో అలాగే ఇంకా మనకి ఎక్స్ట్రాగా ఫ్రైస్, అలాగే ఇంకా వెడ్నెస్డే అండ్ నైటు అండ్ సండే ఆఫ్టర్నూను చికెను అండ్ పన్నీర్ అలాంటి కర్రీస్ అనేవి మనకి పెడతారు. సో నెక్స్ట్ మనకి సిలబస్ ఎలా ఉంటుంది అంటే మనకి 1 ఇయర్కు 2 సెమిస్టర్స్ ఉంటాయి. సెమిస్టర్కి 3 మిడ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మిడ్స్లో మనకి 20 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్కి రావాలి. సో ఇంకా 3 మిడ్స్లో బెస్ట్ 2 తీసుకుంటారు. అంటే ఇప్పుడు మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ అవ్వకముందు 3 మిడ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా, అందులో ఏవైనా 2 మిడ్ ఎగ్జామ్స్లో మీకు ఎందులో ఎక్కువ మార్క్స్ వచ్చాయో ఒక 2 మిడ్ ఎగ్జామ్స్ మార్క్స్ అనేవి వాళ్ళు తీసుకుంటారు. ఎందులో తక్కువ వచ్చాయో ఒక మిడ్ ఎగ్జామ్ మార్క్స్ అనేవి వాళ్ళు వదిలేస్తారన్నమాట. సో మళ్ళీ 3 మిడ్స్లో 2 మిడ్స్ యాడ్ చేస్తారు, బాగా వస్తాయి కాబట్టి అవి తీసుకొని మనకి సెమిస్ట్రీ మార్క్స్లో అయితే యాడ్ చేస్తారు. మనకి సెమిస్ట్రీ మార్క్స్ అయితే 60 మార్క్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్క సబ్జెక్ట్ కింద. సో సెమిస్ట్రీలో 18 మార్క్స్ వస్తే ఆ మిడ్లో మొన్న మార్క్స్ యాడ్ చేస్తారు, లేకపోతే చేయరు. ఇంకా మనకి పాస్ మార్క్స్ 40కి రావాలంట. సో మనకి సెమిస్ట్రీకి అంటే మీరు 60 మార్క్స్ సెమిస్ట్రీ ఎగ్జామ్స్ రాస్తారు కదా, అందులో మనకి 18 మార్క్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. అలా వస్తే మనకి 2 మిడ్ ఎగ్జామ్స్ మార్క్స్ కూడా వీటిలో యాడ్ చేస్తారు. సో అవన్నీ కలిపిన తర్వాత మనకి 40 మార్క్స్ అనేవి రావాలి. సో 40 మార్క్స్ వచ్చిన తర్వాత మనం పాస్ అయినట్టు అవుతుంది సబ్జెక్ట్స్. అలాగే మనకి ల్యాబ్స్ కూడా ఉంటాయి. అలాగే ఫస్ట్ ఇయర్లోనే మనకి ల్యాప్టాప్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం మనకి ల్యాప్టాప్ ఇస్తారు. ఒక్కొక్కసారి మనకి ఫస్ట్ ఇయర్లో ఓల్డ్ ఇస్తారు, తర్వాత సెకండ్ ఇయర్లో న్యూ అయితే ఇస్తారు. సో ఇలా అయితే మనకి టైమింగ్స్ కానీ అలాగే ఎగ్జామ్స్ కానీ ఉంటాయి. అలాగే మనకి టెక్స్ట్ బుక్స్ అయితే ఇస్తారు, వాళ్ళే మనకి ఆర్జీవికేటి వాళ్ళు. అలాగే మనం ఇంకా నోట్బుక్స్ అలాంటివి అయితే కొన్ని అవసరంకి కొనుక్కోవాలి. సో మీరు వెళ్ళేటప్పుడే తీసుకువెళ్ళండి. అలాగే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మనం లగేజ్ తీసుకువెళ్ళాలా లేదా, లగేజ్ తీసుకువెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. అలాగే మనకి సిలబస్ వచ్చేసి ఏంటని చాలామంది అడుగుతున్నారు. ఇంటర్ సిలబస్ వేరు, మనకి ట్రిపుల్ ఐటీ సిలబస్ వేరుగా ఉంటాయి. సో ఇవి మనకి సిలబస్ అనేవి మనం ఆర్జీకేటీ కంటెంట్ యాప్ అనేది ప్లే స్టోర్లోనే ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకి ఏమైనా డీటెయిల్స్ అడిగితే ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత. అలాగే మీకు ఒక మెయిల్ ఐడి ఇస్తారు కదా, ఆ మెయిల్ ఐడికే చాలా వరకు పీడిఎఫ్స్ అవి పంపిస్తారు. సో మీరు టెక్స్ట్ బుక్స్ ఇచ్చినా కూడా వాటితో మీకు అవసరమే ఉండదు. మ్యాక్సిమం మీకు మెటీరియల్ అంతా కూడా సో మీ మొబైల్కే పంపిస్తారు వాళ్ళు, మీరు దాంట్లోనే చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి
ఫుడ్ టైమింగ్స్ కానీ కాలేజ్ టైమింగ్స్ కానీ ఇలా ఉంటాయి. సో మీకు చాలా వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.